నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 అక్కడికక్కడే మృతి. అంత్యక్రియలకు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. మార్కాపురంలో విషాదం. సర్ డిజిటలైజేషన్పై దృష్టి సారించాలని ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. కబాడిపాలెంలో ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసిన కలెక్టర్. రాజీవ్ నగర్లో వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న కాలనీ వాసులు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని వాపోతున్న స్థానికులు. పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో మార్కాపురం జిల్లా వాసులు 4 అక్కడికక్కడే మృతి చెందారు. వెలిగండ్ల మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన ఒక వ్యక్తి మరణించడంతో హైదరాబాదులో ఉంటున్న గ్రామస్తులు అంత్యక్రియల నిమిత్తం కారులో బయలుదేరారు. మాచర్ల సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు అంజలి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఒకేసారి 4 మృతి చెందడంతో నాగిరెడ్డిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియలకు వెళ్తుండగా మరో విషాదం చోటు చేసుకోవడంతో గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్కాపురం జిల్లాలో ఈ నెల 27వ తేదీ సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. దోర్నాల మండలంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం పంపిణీతో పాటు ప్రాజెక్టు నిర్మాణంపై అధికారులతో సమీక్షించిన అనంతరం గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని పథకం ప్రారంభిస్తారు. గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో ఇప్పటికే కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎమ్మెల్యేలు కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 9:55 హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10:45 దోర్నాల మండలం గంటెనపల్లికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు. 12:20 వరకు వెలుగొండ ప్రాజెక్టు అధికారులు నిర్వాసితులతో మాట్లాడి 12:35 హెలికాప్టర్లో బయలుదేరి 12:55 గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లికి చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం అనంతరం రోడ్డు మార్గం ద్వారా కృష్ణంశెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 1:10 చేరుకుంటారు. సంజీవిని లబ్ధిదారులు వైద్య ఆరోగ్య సిబ్బందితో 1:40 వరకు మాట్లాడతారు. 1:45 నుంచి 3:30 వరకు ప్రజావేదిక సదస్సులో పాల్గొంటారు. 5:05 వరకు కార్యకర్తల సమావేశంలో పాల్గొని అనంతరం రోడ్డు మార్గం ద్వారా హెలిప్యాడ్కు చేరుకుంటారు. 5:15 హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమవుతారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో డిజిటలైజేషన్ పైన మరింత దృష్టి సారించాలని కలెక్టర్ రాజాబాబు BLOలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ జరుగుతున్న తీరును పరిశీలించేందుకు కలెక్టర్ ఒంగోలు కబాడిపాలెంలో పర్యటించారు. ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి ప్రజల నుంచి వివరాలను సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఎమ్యూనరేషన్ పత్రాల పంపిణీ 87% పూర్తయిందని, మిగిలిన ఓటర్లు అందుబాటులో లేరని అధికారులు కలెక్టర్కు తెలిపారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు BLAల సహకారం తీసుకుంటున్నట్టు చెప్పారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ మాత్రం 8% పూర్తయినట్లు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ నెల 27, 28 తేదీలలో ఈ పత్రాల డిజిటలైజేషన్పై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయాలని అన్నారు. ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ కృష్ణమోహన్, జిల్లా ఎన్నికల పర్యవేక్షకులు శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు.
ఫోటో మీదేనా? ఇలా వచ్చినప్పుడు పైన అదే నీకు 2002కి సార్. ఇప్పుడు నా పేరు శ్రీనివాసరావు సార్. అప్పుడు SRE ఉంది సార్. ఒక డాక్యుమెంట్ ఇస్తే మనము ప్రొసీడ్ అవ్వచ్చు సార్. లేట్ అవుతుంది సార్. అంటే ముందు వీళ్ళంతా కూడా EF. ఓకే, ఈ లోపల ట్రేసింగ్ అవ్వడం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. సో అప్పుడు మనం ఆ ఫామ్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం, ఈ లోపల ఫైండ్ అవుట్ చేయడం. నువ్వు ఆ లిస్ట్ ఉన్నది కదా, ఏది అన్మ్యాప్డ్ లిస్ట్ ఉంది కదా, అన్మ్యాప్డ్ లిస్ట్ ఇచ్చేసేస్తే VLS దగ్గర ఉంది కదా, మీరు మొత్తం టోటల్గా ఎన్ని అందులో ఐడెంటిఫై చేశారు అన్మ్యాప్డ్ దాంట్లో అని మీ దగ్గర రెడీగా ఉంటే ఓ రోజు వచ్చి మొత్తం ఒక 1 అవర్లో మొత్తం ఫామ్స్ అన్ని కూడా అయిపోతూ ఉంటాయి. ఓకే, మేమేమో డిజిటైజేషన్లో ఉంటాము, వచ్చిన ఫామ్స్ అన్నీ కూడా. ఆ తర్వాత మీకు పని లేదు కదా డిజిటైజేషన్లో, ఫిల్ చేయడంలోనే కదా మీకు అంతగా ఉండాలి, దగ్గర ఉండాలి, అన్నీ చేయాలి కదా. ఫామ్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు సంతకం పెట్టిస్తున్నారు, అప్పటి వరకు మీరు ఉంటారు. ఈ లోపల ఎక్కడైతే అన్మ్యాపింగ్ ఉన్నదో వాళ్ళ వరకు మీరు ఫైండ్ అవుట్ చేసి ఉంచితే దెన్ వీళ్ళు వచ్చి ఫామ్స్ ఇవ్వడం అనేది అవుతుంది. అలా చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఫామ్స్ అన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ 2 రోజులు మీరు ఆ పని చేయండి, ఫైండ్ అవుట్ చేసి. ఆ లిస్ట్ వాళ్ళకి ఉంది కదా, అందరూ BLS దగ్గర ఉంది కదా. కందుకూరు డిపోలో 15 సంవత్సరాలు దాటిన 28 బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. లింగసముద్రం మండలం ఎర్రారెడ్డిపాలెం గ్రామానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేసిన సర్వీసును ఎమ్మెల్యే నాగేశ్వరరావు, డిపో మేనేజర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. నియోజకవర్గంలో 92 పంచాయతీలకు బస్సు సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ బస్సులో ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19వ తేదీ జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. 60 మంది విద్యార్థులు తిమ్మారెడ్డిపాలెం హైస్కూల్కు వెళుతున్నారని, వీరి కోసం బస్సు సౌకర్యం కల్పించాలని స్థానికులు కలెక్టర్ను కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల కోసం బస్సు సర్వీసును అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థుల క్షేమం కోసం బస్సు సర్వీసును ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్న కలెక్టర్కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ 15 ఇయర్స్ క్రాస్ అయిన బస్సులన్నీ కూడా మన డిపో నుంచి కూడా సుమారు 28 బస్సులు ఆగిపోవడం జరిగింది. గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడా. ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఈ ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఎలక్ట్రికల్ బస్సుల్ని ప్రోత్సహిస్తా ఉంది. అతి త్వరలోనే 2-3 నెలల్లోనే ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాబోతా ఉన్నాయి. రాష్ట్రం మొత్తం కూడా కంపల్సరీగా మనకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తానని చెప్పి గౌరవ మంత్రి గారు కూడా చెప్పారు. ప్రతి గ్రామానికి, ఈ నియోజకవర్గంలో ఉన్న 92 పంచాయతీలకి కూడా ఎక్కడా కూడా బస్సు అసౌకర్యంగా లేకుండా సౌకర్యవంతంగా నడిపేదానికి మేము కంపల్సరీగా ప్రతి గ్రామానికి కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి దానికి కూడా ఆర్టీసీ యాజమాన్యం కూడా సహకరిస్తాము. తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఏ మూల ప్రాంతం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామానికి కూడా. మార్కాపురం ఖమ్మం ప్రధాన రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బెస్తవారిపేట గ్రామానికి చెందిన యువకుడు దూదేకుల రసూల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మార్కాపురం నుంచి ఖమ్మం వైపు రసూల్ కారులో వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి పలుమార్లు పల్టీలు కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. తీవ్ర గాయాల పాలైన రసూల్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు రాజీవ్ నగర్ వాసులు వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి అర్ధరాత్రి వేళ 3 అనుమానితులు సంచరిస్తుండటంతో అక్కడ నివసించే వారికి కునుకు పట్టడం లేదు. ఏ సమయంలో ఏమి జరుగుతుందోనని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. రాజీవ్ నగర్లోని హనుమాన్ ప్రొవిజన్స్లో 2 సార్లు దొంగతనానికి ప్రయత్నించారు. ఒకసారి ప్రొవిజన్స్ బయట ఉన్న
కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్ డోర్స్ ధ్వంసం చేసి అందులో ఉన్న వాటిని తీసుకెళ్లారు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. అది జరిగిన 4 రోజుల తర్వాత అదే ముఠా రాజీవ్ నగర్లో అర్ధరాత్రి వేళల్లో సంచరిస్తుండటం కొన్ని సీసీ కెమెరాల్లో రికార్డైంది. హనుమాన్ ప్రొవిజన్స్ సమీపంలోని ఇంటి బయట ఉంచిన బైకుల్లో పెట్రోల్ దొంగతనం జరిగింది. తమ కాలనీలో అర్ధరాత్రి అనుమానితులు సంచరిస్తున్న విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు స్థానికులు తెలిపారు. రాత్రిపూట పోలీసు పెట్రోలింగ్ పెంచి అర్ధరాత్రి వేళల్లో అనుమానితులుగా తిరిగే వారిని అదుపులోనికి తీసుకొని తమకు ప్రశాంతత కల్పించాలని రాజీవ్ నగర్ వాసులు కోరుతున్నారు. మేము కొత్తగా రాజీవ్ నగర్లో హనుమాన్ సూపర్ మార్కెట్ ప్రారంభించాము. రీసెంట్గా మాకు ఏమైందంటే బయట షాప్ లోపల స్పేస్ లేకపోవడం వల్ల బయట ఫ్రిడ్జ్ ఒకటి బయట పెట్టాము. ఈ మధ్య రీసెంట్గా 2 సార్లు జరిగింది. కూల్ డ్రింక్స్ అనేవి ఫ్రిడ్జ్ మొత్తం డోర్ లాగేసేసి తీసేసుకొని వెళ్ళిపోయారు. రీసెంట్గా అంటే మొన్న 22nd జరిగింది అండ్ 16th జరిగింది. అర్ధరాత్రి పూట జరుగుతుంది. ఇవి కొంచెం కంప్లైంట్ కూడా ఇచ్చాము. క్యాంపా ఫ్రిడ్జ్ ఉందండి బయట, అందులో నుంచి టిన్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువ, టిన్స్ పల్పి పెద్దవి మ్యాంగో జ్యూస్ బాటిల్స్ ఎక్కువ అవే అండి. టిన్స్ మొత్తం ఫ్రిడ్జ్లో నుంచి. అప్పుడు నేను అంత గమనించుకోలేదు. అంటే ఫస్ట్ టైం ఏంటంటే అంత ఓపెన్గా లేదు, లైట్గా ఉండింది. కానీ సెకండ్ టైం మొత్తం గట్టిగా లాగేసేసరికి అప్పుడు డౌట్ వచ్చి మొత్తం సీసీ తీస్తే అప్పుడు లేదు, మొత్తం గట్టిగా లాగి పట్టుకొని తీసేసుకున్నారు. 3 అబ్బాయిలండి. ఒకటేమో 2:30 అప్పుడు జరిగింది, ఒకటి 12:30 అప్పుడు జరిగింది. రాజీవ్ నగర్లో ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నాను. గత కొన్ని రోజుల నుంచి నేను ఈ ప్రాంతంలో అబ్జర్వ్ చేస్తే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. రాత్రి 1 గంటకి 3 గంటల మధ్య కొంతమంది వ్యక్తులు మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దొంగతనాలు చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనంగా 17వ తారీఖు తెల్లవారుతున్న 2:30కి ఇక్కడ ప్రొవిజన్ షాపులో ఏసీ ఫ్రిడ్జ్ పగలగొట్టేసి సామాన్ ఎత్తకపోయారు. తరువాత మళ్ళీ 23వ తారీఖు కూడా మళ్ళీ వచ్చి అదే వ్యక్తులు మళ్ళీ పగలగొట్టి తీసుకెళ్తున్నారు. వాళ్ళకి ఇది చాలా ఇదిగా అయిపోయింది. రాబోయే రోజుల్లో దీన్ని కట్టడి చేయకపోతే అనేక రకాలైనటువంటి దొంగతనాలకి ఇది కారణమవుతుంది. కాబట్టి ముందుగా పోలీసు వారికి మేము ప్రార్థించేది ఏంటంటే, ఆల్రెడీ ఈ దొంగతనాల గురించి సీసీ ఫుటేజ్ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ రాత్రిపూట 1 గంట నుంచి 3 గంటల మధ్య పోలీసు వారు ఈ రాజీవ్ నగర్లో తిరుగుతున్నటువంటి కుర్రవాళ్ళు అంటే దొంగలు మోటార్ సైకిల్ మీద పట్టుకొని వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ వేరే బోర్డు తెలుసుకొని వాళ్ళు ఎందుకు చేస్తారు ఈ పని మీద ఒక చర్య తీసుకోవాల్సిందిగా మేము మనందరూ పోలీసు వారిని కోరుతున్నాము. రాజీవ్ నగర్ మరియు రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్ ఏరియా గద్దలగుంటగా కూడా ఈ దగ్గరలోనే ఉంది. ఈ ఏరియా అంతా కూడా దొంగల సంచారం చేస్తున్నట్లు ఎన్నోసార్లు ఎంతోమంది ద్వారా తెలియజేశారు. పోలీసు వారు కూడా జాగ్రత్తగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారం కూడా కూడలిలో అంటే సిగ్నల్స్ కూడలిలోనూ మరియు సౌరాష్ట్ర ఏరియాలో కూడా మైకులు పెట్టి తెలియజేస్తున్నారు జాగ్రత్తగా ఉండమని. అనేక రకాల విషయాలు కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. జాగ్రత్తగా ఉండే కొన్ని సూచనలు కూడా ఇస్తున్నారు. ఆల్రెడీ కూడా ఆ కార్యక్రమంలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పెట్రోలింగ్ కూడా చాలా అవసరమైన ఉన్నది. మిడ్ నైట్ అంటే 12 తర్వాత 1, 2, 3 అంటే 2-3 అవర్స్ పెట్రోలింగ్ చేస్తే అనుమానితులని ఎక్కడైతే మనం గుర్తిస్తామో వాళ్ళని మనం వెంటనే వాళ్ళని పోలీస్ కస్టడీలో తీసుకోగలిగితే వాళ్ళ ద్వారా మిగతా టీమ్స్ కూడా పనిచేసే పరిస్థితి ఉంది. ఈ మధ్య మా ఇంటి వెనక పక్క ఆయన లాయర్ ఇల్లది వెంకటేశ్వర రెడ్డి గారు లాయర్, ఆయన చెప్పాడు 1 వీక్ బ్యాక్ వరుసగా 2 రోజులు పెట్రోల్ బండిలో ఉన్న 5-6 లీటర్ల పెట్రోలు
పైపుకి కింద నుంచి తీసి ఓపెన్ చేసి మొత్తం ఖాళీ చేసి తీసుకెళ్తున్నారని చెప్పాడు. ఇంకా ఆ రోజు నుంచి ఆయన గేట్ తాళాలు వేసి జరుగుతూ ఉంది. ఈ మధ్య కూడా ఇప్పుడు మా ఎదురు ఇంట్లో ఇక్కడ ఏదో జరిగిందని చెప్పి ఇప్పుడే నాకు తెలిసింది. ఇది ఈ షాపులో పెట్రోలింగ్ మాత్రం రెగ్యులర్గా రావట్లేదు పోలీసు వాళ్ళు. ఎప్పుడూ 2 రోజులకో 3 రోజులకో ఒకసారి వస్తాడు. ఇంకొక ప్రైవేట్ గోర్ఖా ఒక అతను వస్తుంటాడు, వాడు వారానికి 1 రోజు 2 రోజులో వస్తాడు. కర్రతో రోడ్డు మీద కొట్టుకుంటూ పోతుంటాడు. వాళ్ళు నెల వచ్చి మళ్ళీ డబ్బులు వసూలు చేసుకెళ్తూ ఉంటాడు. అందువల్ల మేము కోరేది ఏంటంటే పోలీసు వాళ్ళని రెగ్యులర్గా 1 గంట 3 ఆ మధ్యలో పెట్రోలింగ్ చేస్తూ ఉంటే కొంచెం భయంగా ఉంటుంది. వాళ్ళు వచ్చేవాళ్ళు అనుమానితులు ఏమైనా ఉంటే ఆ టైంలో తీసుకెళ్ళి విచారిస్తే నిజాలు తెలుస్తాయి. ఒంగోలు మండలం కరవది గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలలో 3 సాధారణ కాన్పులు చేసి చిన్నారులకు జీవం పోసిన వైద్య బృందాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభినందించారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా కరవది ఆరోగ్య కేంద్రం అందిస్తున్న సేవలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. కరవది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద 12 గ్రామాలు 30,000 మంది జనాభా ఉన్నారు. ఆ ప్రాంతంలోని ప్రజలు ఎక్కువగా కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. రోజుకి 50 నుండి 100 మంది అవుట్ పేషెంట్లు వచ్చి వైద్యం చేయించుకుని వెళుతుంటారు. ప్రతి నెల 9వ తేదీ గర్భవతులను ఆశా వర్కర్ల ద్వారా పిలిపించి వారికి కావలసిన వైద్య సేవలు అందించి మందులు ఇస్తారు. కరవదికి దూరంలో ఉన్న పాతపాడు గ్రామంలో 2 గిరిజన మహిళలకు కాన్పులు విజయవంతంగా నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన 2వ కాన్పు కోసం గ్రామంలోని ఒక కుటుంబం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇక్కడికి రావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఆశా వర్కర్లు, స్టాఫ్ వర్కర్ల సహకారంతో సాధారణ కాన్పు చేసి శభాష్ అనిపించుకున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వైద్య సిబ్బందిని, ఆశా వర్కర్లను అభినందిస్తూ అవార్డు అందిస్తామని ప్రకటించారు. పాతపాడు నిన్న పొద్దున నాకు డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు. మా నర్సు 3 ఉంటారైతే ఒక నర్సు సెలవు పెట్టారంట. ఒక నర్సు ఏమో వాళ్ళు ఎవరో మదర్ ఎవరో రిలేషన్ చనిపోతే ఆమె బస్సు ఎక్కి వెళ్తూ ఉంటే మనకు కరవాదు దాటిన తర్వాత ఎక్కడికో మెసేజ్ రాగానే మధ్యపాడు దగ్గరికి పోయిన తర్వాత మెసేజ్ వచ్చి వెనక రమ్మంటే అలా ఎవరో చనిపోయిన నా దగ్గర వాళ్ళు ఎవరో వాళ్ళ మదర్ సంథింగ్ ఎవరో వాళ్ళ అమ్మమ్మ ఎవరో చనిపోతే అయినా కూడా ఫోన్ కోసం వచ్చేసి ఆ నర్సు పాపం మళ్ళీ దిగి అక్కడి నుంచి ఆటో పట్టుకొని వచ్చి మళ్ళీ డెలివరీ చేయించిందంట. వాళ్ళకి పాతపాడు వాళ్ళకి అది సక్సెస్ఫుల్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరిగిందని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పారు. అలాంటి వాళ్ళకి తప్పకుండా రేపు అవార్డు నేను కలెక్టర్కి చెప్పేసి దానికి మనం ఏదో ఒక విధంగా జరిగేటప్పుడు ఆమె కూడా అవార్డు ఇచ్చేసి గుర్తిద్దామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అధికారులైనా మనమైనా ఎవరైనా ప్రజల సమస్యలు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేసేటప్పుడు 10 మందికి ఉపయోగపడేటప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరాలు ఉంది, వాళ్ళని గౌరవించాల్సిన అవసరాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తాను బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి నిరంతరం కింది స్థాయి సిబ్బందిని, ఆశా వర్కర్లను ప్రోత్సహిస్తూ ఇక్కడికి వస్తున్న అవుట్ పేషెంట్లకు సాధారణ వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ హన్నా కీర్తన తెలిపారు. దాతల సహకారంతో 12 గ్రామాలకు సంబంధించిన సిబ్బందితో సమావేశాలు నిర్వహించుకునేందుకు స్లాబ్ ఏర్పాటు, విద్యుత్ లేని సమయంలో పరీక్షల కోసం వచ్చిన వారు ఇబ్బంది పడకుండా ఉండటానికి 2 ఇన్వర్టర్లను పిఏసిఎస్ మాజీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరామయ్య సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజానీకానికి కరవది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒక భరోసా కల్పిస్తుందని తెలిపారు. నేను ఏప్రిల్ నెలలో కరవది పిహెచ్సిలో పోస్టెడ్ అయ్యాను. నేను నాతో పాటు డాక్టర్ రంగకుమార్ గారు ఇద్దరం కరవది పిహెచ్సిలో జాయినింగ్ అయ్యాము ఏప్రిల్ 1వ తారీఖు 2026. మేము జాయిన్ అయిన ఈ కరవది పిహెచ్సిలో పరిధిలో 30,000 పాపులేషన్ ఉన్నారు. ఈ పాపులేషన్లో 12 గ్రామాలు ఉన్నాయి. కరవది కింద 12 గ్రామాల్లో 12 సచివాలయాలలో డివైడ్ చేసి ప్రతి ఒక్క సచివాలయం కింద 2 ఏఎన్ఎంస్ ఉన్నారు. 28 to 30 మంది ఆశా వర్కర్స్ కూడా ఉన్నారు. ఇంతమంది స్టాఫ్ సహకారంతో అదే డైలీ ఇక్కడ పిహెచ్సిలో కూడా దాదాపు 50 నుంచి 100 మంది ఓపీ వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ 214 రకాల మందులు ఇక్కడ అందజేయడం, వాళ్ళ డిసీజ్కి సంబంధించి డయాగ్నోసిస్ చేసి మందులు అందజేయడం కూడా జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన రక్త పరీక్షలు కూడా ఇక్కడ అన్నీ ఉచితంగా చేస్తున్నారు. 64 రకాల రక్త పరీక్షలు కూడా ఇక్కడ లభిస్తాయి. ప్రతి ఒక్కటి లిపిడ్ ప్రొఫైల్, ఫాస్టింగ్ ప్రొఫైల్స్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ ప్రతి ఒక్కటి ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో నేను జాయిన్ అయిన తర్వాత ఈ 2-3 నెలల్లో ఈ మంత్ కేవలం ఈ ఒక్క నెలలోనే 3 డెలివరీలు చేయడం జరిగింది. పాతపాటి నుంచి ఒక కేసు మళ్ళీ ఈరోజు కూడా డెలివరీ అయ్యింది. 9:30 కల్లా డెలివరీ చేయడం జరిగింది, నార్మల్ డెలివరీ.
సో అది ఈరోజు డెలివరీ అయిన కేసు అయితే ఫస్ట్ కాన్పు అనమాట, ప్రైమీ అంటారు. అది ఇలా ఉన్న తక్కువ అయినా సరే ఇలాంటి సదుపాయాలతో మేము సక్సెస్ఫుల్గా చేయగలిగాము అన్నది ఒకసారి అందరూ తెలుసుకోగలిగితే వాళ్ళు కూడా గర్భవతులు ఇక్కడికి వచ్చి నార్మల్ డెలివరీకి ప్రిఫరెన్స్ ఇస్తారని మేము కోరుతున్నాను. గవర్నమెంట్ ఇచ్చిన సందేశాల మేరకు ప్రతి ఒక్క నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ని కానీ, పోలియో ప్రోగ్రామ్ కానీ, వెక్టార్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మేము ఇక్కడ సక్సెస్ఫుల్గా వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఫాలోడ్ బై 29-30 హౌస్ టు హౌస్ యాక్టివిటీ అని అలా 3 days జరుగుతుంది. సో దాన్ని కూడా యాక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి తగిన ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాము మన స్టాఫ్ అందరికీ. మాజీ సొసైటీ అధ్యక్షులు పోలవరపు వెంకటరామయ్య గారు చాలా వరకు మాకు ముందుకు వచ్చి దాతలు అండ్ సార్ కూడా మాకు చాలా సహాయం అందించారు. సెంటర్లో హాల్కి అంతకుముందు స్లాబ్ లేకుండా ఉండేది, ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ పైన స్లాబ్ వేయడం కూడా జరిగింది. దానివల్ల ప్రతి ఒక్క మీటింగ్లోనూ ప్రతి ఒక్క ట్రైనింగ్ కండక్ట్ చేసుకోవడానికి ఎక్కువ మంది స్టాఫ్ అందరు గ్యాదర్ అయినప్పుడు ఆ ప్లేస్ మాకు చాలా యూటిలైజ్ అవుతుంది. సో ఇలాగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో నుంచి లోకల్ లీడర్స్ కానీ మాకు వచ్చి ముందుకొచ్చి గ్రామవాసులు ముందుకొచ్చి సాయం చేయడం వల్ల ఎంతో హాస్పిటల్కి హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్ రూమ్లో కూడా కరెంటు పోతే ఎక్విప్మెంట్కి రాదు కరెంట్ సప్లై. అలాంటి పరిస్థితుల్లో కూడా కరెంట్ పోయినా కానీ చేసేటట్టు ఇన్వర్టర్ ఒకటి దాతలు లోకల్గానే మనకి అందించారు. అండ్ వ్యాక్సిన్ రూమ్లో కూడా ఇన్వర్టర్ ఒకటి అరేంజ్ చేశారు. ఇది కేవలం వాళ్ళ సహకారం వల్లే ఈ హాస్పిటల్ ముందుకెళ్తుందని మేము నమ్ముతున్నాము. అండ్ ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా ఈ పిహెచ్సికి వస్తే ఇంకొంచెం మెరుగ్గా మేము సేవలు అందించగలం, ఇక్కడ ఉండే హాస్పిటల్ని ఇంకొంచెం బాగా నీట్గా మెయింటైన్ చేయగలమని ఆశిస్తున్నాను. గర్భవతులతో పాటు సాధారణ ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో పీహెచ్సీలో వైద్యం పొందేందుకు రాత్రి సమయాల్లో స్టాఫ్ నర్స్ ఒకరు అందుబాటులో ఉంటారని, అత్యవసరమైతే డాక్టర్లను పిలిపించి వైద్య సేవలు అందిస్తున్నామని ఆశా వర్కర్ అరుణ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బిడ్డ జన్మించిన దగ్గర నుండి చిన్నపిల్లల విభాగంలో ఉండే లేబర్ రూమ్, బిడ్డ బరువు తగ్గితే బిడ్డను ప్రత్యేక వార్డులో ఉంచేందుకు బేబీ వార్మప్ అందుబాటులో ఉంచడం విశేషం. దీంతోపాటు 62 రకాల రక్త పరీక్షలు, 214 రకాల మందులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండటం, ఏ సమయంలోనైనా వైద్యం సేవలు అందించడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరి ఎంతోమంది పేద మధ్యతరగతి ప్రజలకు కాన్పులు చేస్తూ బిడ్డలకు జన్మనిస్తూ మరెన్నో పురోగతులు సాధించాలని ఆశిద్దాం. పాతపాడి నుంచి 3 కేసులు జరిగినాయి. మోటివేషన్ వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ ఎస్టీలు అయితే ఇంటి దగ్గర ఎక్కువ ఇష్టపడతారు, వాళ్ళు హాస్పిటల్ అంటే భయపడతారు. కానీ వాళ్ళకి మీకు ఇంటి దగ్గర కన్నా కూడా ఇక్కడ హాస్పిటల్లో బాగుండిద్దని నమ్మకం కలిగించి వాళ్ళని ఇక్కడికి తీసుకురావటం జరిగింది. మనం వాళ్ళతో పాటు వాళ్ళల్లో ఒకళ్ళగా మా మేడం గారు కూడా వాళ్ళతో మాట్లాడటం, అలా ఇక్కడికి చెకప్కి తీసుకురావటం, మోటివేట్ చేయటం. మేడం గారు నెల వాళ్ళని చెకప్కి వచ్చినప్పుడల్లా మేడం మాట్లాడటం, దానికోసమే మేడం మాటల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగటం, నేను ఇచ్చే మోటివేషన్కి దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడికి రావటం జరిగింది. హ్యాపీగా వాళ్ళకి 2 డెలివరీలు వాళ్ళకి అయిపోయినాయి. మనం ఇచ్చే సర్వీస్ని బట్టి, మనం మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు ఇక్కడికి రావటం జరిగింది. ఫస్ట్ కాన్పు వాళ్ళు అక్కడే చేసుకున్నారు, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఒంగోలులో చేయించుకున్నారు. రెండో కాన్పుకి ఇక్కడ మనకి ఉండేలేకి ఇక్కడికి వచ్చి చేయించుకున్నారు వాళ్ళు. అది కూడా నాది ఎంతైతే ఉందో అంత మించి కూడా మేడం ఉంది. ఎందుకంటే వచ్చినప్పుడు బాగా మాట్లాడటం, వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడానికి ప్రతి నెల 9వ తారీఖు ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రక్త పరీక్షలు మొత్తం జరిగి ఆరోగ్యంగా ఎలా ఉంది ఏందనేది బ్లడ్ పర్సంటేజ్ మొత్తం చూస్తారు, మేడం వాళ్ళు చూస్తారు. దానికి తీసుకురావడానికి మేము మోటివేట్ చేసి తీసుకొస్తాము. మేము అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు మేడం వాళ్ళు బాగా ఇక్కడ సహకరించి బాగా చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే మన అయ్యాంలో మనం చేయించగలిగామంటే, అంటే మేము దగ్గరుండి చేయగలిగాము అంటే అది చాలా హ్యాపీనే కదా, ఎంతో సంతోషంగా ఉండేది కదా. అంటే ఎమ్మెల్యే గారి చేతుల మీద ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండి మేము వర్క్ చేసేవాళ్ళు మమ్మల్ని గుర్తించారు అంటే వాళ్ళు మాటలతో రాదు కదా ఆ సంతోషం. మా వాళ్ళందరూ కూడా అలాగే ఆదర్శంగా చేయాలని, ఇలాగే మా పిఎస్సికి ఇంకా మంచి పేరు రావాలని, అలాగే గవర్నమెంట్కి కూడా మేము చేస్తుంటేనే గవర్నమెంట్కి కూడా మంచి పేరు వచ్చిద్దని మేము ఆశిస్తూ మేము ఇంకా ముందుకెళ్ళాలని
మేడం గారు వాళ్ళ సపోర్ట్తో చాలా ముందుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం సార్. గిద్దలూరు పోలీస్ స్టేషన్ వద్ద గల ప్రభుత్వ పేర్ల చావిడిలో మొహరం పండుగ వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. హిందూ ముస్లిం సోదర భావానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకొని సంప్రదాయబద్ధంగా మత పెద్దలు పేర్ల గుండాన్ని వెలిగించారు. నిరంతరాయంగా ఆరిపోకుండా మండుతూనే ఉండటం తరతరాలుగా వస్తున్న ఆచారం. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పేర్లకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మొహరం వేడుకలు కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రత్యేకలుగా నిలుస్తాయి. రానున్న 10 రోజుల పాటు పేర్ల చావిడిలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, ఫాతేహాలు జరగనున్నాయి. వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తూ రాజకీయంగా తమకు అడ్డు వచ్చే వారిపై అక్రమ కేసులు, దాడులతో వేధింపులకు పాల్పడుతుందని వైసీపీ అద్దంకి సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని పరామర్శించిన అనంతరం అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఎవరెవరైతే మనకు అడ్డొస్తారు అనుకుంటారో, లేదా వీళ్ళు ధైర్యంగా నిలబడతారు అనుకుంటారో, వాళ్ళ మీద పర్సనల్ అటాక్స్కి ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బ్రహ్మనాయుడు గారు లాంటి వ్యక్తుల గురించి మీలో చాలామందికి తెలియకపోవచ్చు. బట్ ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు ఎన్నో వేల మందికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపాధి కల్పిస్తూ ఎన్నో కుటుంబాలకి ఆధారమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద నిందలు వేసి ఆయన వ్యక్తిత్వాన్ని హననాన్ని చేయడానికే ఈ విధంగా పూనుకున్నారు. ఎవరైనా సరే ఒక ప్లేస్ కొనేటప్పుడు ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత వాటి ఆధారాల కోసం వాటిని వెరిఫికేషన్ చేసే క్రమంలోనే ఏదో డౌట్ ఉంది అని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓకి ఇవ్వండి అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్తే తిరిగి వీళ్ళ మీదే కేసులు పెట్టి వీళ్ళ పరువుని ఏ విధంగా బజార్కి ఇచ్చడానికి ట్రై చేస్తున్నారో మీరు అందరూ చూశారు. ఇలాంటి విషయాలు గనక ముందు ముందు పునరావృతం గనక అయితే డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ మీద తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే అధికార బలం ఉంది అని మీరు ఇప్పుడు ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇలాంటి చర్యలు చేస్తున్నారో, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని అడ్డుపెట్టుకొని చేస్తున్నారో, ఒక ఈ విషయమే కాదు ఇలాంటివి చాలా విషయాలు మీరు చూస్తూనే ఉన్నారు. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శేషవాహన సేవ కన్నుల పండుగగా సాగింది. హైదరాబాద్కు చెందిన అల్లిక మోహన్ సాయి కృష్ణ, శిరీష దంపతులతో పాటు ఆలూరు లక్ష్మీకుమారి తదితరులు సువర్ణ రజిత సాలిగ్రామ మాలను స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. నృత్య శిక్షకురాలు మంగళంపల్లి అలేఖ్య ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ధర్మకర్తలు ఆలూరి సుశీలాదేవి, డాక్టర్ ఆలూరు శ్రీనివాస చరణరాజు, సివి రామకృష్ణారావు, ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి, ఆలూరు జయశంకర్, ఆలూరి కుమార్ ఆత్రేయ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రస్పశం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుః శతమానం. प्रणवनामधेयस्या सह कुटुम्बस्य क्षेमस्थैर्यधैर्योजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादरम्. మద్దిపాడు మండలం మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణతో మల్లవరం పరిసర ప్రాంతాలు మారుమోగాయి. శ్రీవారి వనం ఆధ్వర్యంలో ప్రతి నెల ఏకాదశి నాడు గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తుంది.
మల్లవరం పరిసర గ్రామాల భక్తులతో పాటు ఒంగోలు నుంచి వందలాదిగా తరలివచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. మహిళలు గోమాతకు పూజలు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. కొలచొన్నకోట గ్రామస్తులు భక్తులకు అల్పాహారం అందించారు. శ్రీవారివరం అధ్యక్ష కార్యదర్శులు మార్నేని కృష్ణారావు, బోయపాటి రవి, కమిటీ సభ్యులు మార్నేని సుబ్బారావు, గుంటూరు శ్రీను, కారుమూడి వెంకటేశ్వర్లు, బసవయ్య తదితరులు పాల్గొన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాసరావు సూచించారు. కలవకూరు రైతు సేవా కేంద్రం వద్ద నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రసాయనాలు విచక్షణారహితంగా వాడటం వల్ల భూమి ఆరోగ్యంతో పాటు మనుషుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని తెలిపారు. పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని సూచించారు. పీడి రత్నమందుల వ్యవసాయ అధికారులు ఎఫ్రాయిం, కుర్రపాటి వెంకటకృష్ణ, కోటేశ్వరరావు, సీత, శేషారావు తదితరులు పాల్గొన్నారు. ఏం చేస్తాం జనరల్గా మన దగ్గర వాడుతున్నాం, లేదంటే మనం ఒడి తెచ్చుకుంటున్నాం. రైతులందరూ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే రైతు సాయం చేయాలా అనే ఉద్దేశంతో ఆ డబ్బుల్ని ప్రభుత్వం జరుగుతాం. వీటిని 3 విడతలుగా ఇస్తున్నారు. జూన్, జూలైలో, అక్టోబర్, నవంబర్లో, అంటే రబీలో మళ్ళీ మనకి దసరా ప్రాంతంలో మళ్ళీ 2వ విడత ఇస్తారు. మళ్ళీ ఒక 2 ఇస్తారు. ఇప్పుడు 2వ పంట చేసుకోవడానికి అవసరమైన అన్ని రకాల ఇన్పుట్స్ మీరు కొనుక్కోవచ్చు. 3వది జనవరి, ఫిబ్రవరిలో ఇస్తారు. అప్పుడు జనవరి ఏంటి మనకి కోతకు వస్తాయి పంటలు. అప్పుడు కూలీల ఖర్చులు కానీ వీటికి మనకు డబ్బులు అవసరం. దానికి వాడుకోవడానికి 6,000 రూపాయలు వస్తుంది. ప్రభుత్వం ఏంటంటే రైతుకు అండగా ఉండాలని జరుగుతుంది. మనమే మనకి 18వ తారీఖు 2 సంవత్సరాల కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ప్రతి నియోజకవర్గాల్లో కూడా మీటింగ్లు పెట్టారు. కాబట్టి ఏమేమి చేసింది, రైతులకు ఏం చేస్తున్నారు, ప్రజలు ఏం చేస్తున్నారు జిల్లా స్థాయిలో మీటింగ్ చెప్పడం జరిగింది. సో దాని కంటిన్యూషన్లో మనకి రైతులకు అవగాహన కల్పించాలా. ఎందుకంటే ముఖ్యంగా టెక్నాలజీ అంటే సాంకేతికత అనేది ఎప్పుడు మారుతూ ఉంది. టెక్నాలజీ మారుతూ ఉంది. వ్యవసాయంలో కూడా సో అందుకని పెద్ద పంటలు లేవు కాబట్టి మీకు పెద్దగా ఆ ప్రాబ్లం రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అట్లా తక్కువ పంటలు, తక్కువ కాలంలో వెళ్ళగల పంటలు ఇబ్బంది లేకుండా చూసుకుంటే తర్వాత ఏంటంటే మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ నేలని నేలని కాపాడుకుందామని చెప్పేసి ఖేతీ బచావో అభియాన్ అని చెప్పేసి దాని మీద మేము మోదీ గారు బాగా విస్తృత ప్రచారం అవ్వమంటున్నారు. సో అసలు మన నేలని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మందులు విపరీతంగా వాడటం వల్ల ఎరువులు 16 బస్తాలు వచ్చిందని 16 బస్తాలు చేసుకుని అసలే ఉన్నారు. లైన్లో ఉంది, దొరికింది కదా ఛాన్స్. దొరికింది కదా అని చెప్పేసి వేసేటంటే పొలానికి నేలకి ఇబ్బంది వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 అక్కడికక్కడే మృతి. అంత్యక్రియలకు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. మార్కాపురంలో విషాదం. సర్ డిజిటలైజేషన్పై దృష్టి సారించాలని ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. కబాడిపాలెంలో ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసిన కలెక్టర్.
రాజీవ్ నగర్లో వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న కాలనీ వాసులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని వాపోతున్న స్థానికులు. డి న్యూస్లో నేటి మాట. లోకంలో డబ్బుతో చాలా కొనగలం, కానీ మన కోసం కన్నీరు కార్చే మనిషిని మాత్రం కొనలేం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.